వెల్కమ్ టు V6 స్పాట్లైట్. ఫ్రీగా సర్వీస్ చేసేందుకు బ్యాంకులేమైనా సత్రాలు నడుపుతున్నాయా? స్టార్ హోటల్కి వెళ్ళి ఇంటి ధరలకే లంచ్ అడిగితే ఇస్తారా? అత్యుత్తమ సేవలు కావాలంటే ఛార్జీల వాతలు తప్పవంతే. జన్ధన్ ఖాతాల్ని భరించేందుకే ఛార్జీల వాత. ఇవి లేటెస్ట్ ఛార్జీలపై బ్యాంక్ అధికారులు చెప్పిన డైలాగ్స్. అదనపు ఛార్జీలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే బ్యాంకర్లేమో పుండు మీద కారం చల్లినట్లు రోజుకో సినిమా చూపిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వమేమో సామాన్యుల్ని ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకుల్ని బతిమలాడుతోంది. అసలు బ్యాంకుల్లో ఏం జరుగుతోంది? బ్యాంకుల మొండి పట్టుదలపై జనం ఏమంటున్నారు? బ్యాంక్ ఛార్జెస్పై V6 స్పాట్లైట్. ఖయాల్ ఆప్కా అంటే మీ జాగ్రత్త మా బాధ్యత అంటుందో బ్యాంక్. వి అండర్స్టాండ్ యువర్ వరల్డ్ అంటుంది ఇంకో బ్యాంక్. ప్యూర్ బ్యాంకింగ్, నథింగ్ ఎల్స్ SBI స్లోగన్. మోటోల్లో అదే నినాదాల్ని, క్యాప్షన్స్ని చూసి ఖాతా తెరిస్తే కేల్కతం, ఛార్జీల రూపంలో పిండుకునుడే అన్నట్లు తయారైంది భారత్లో బ్యాంకుల తీరు. పైగా సేవలు కావాలంటే బాధుడు భరించాల్సిందేనని కొత్త పల్లవిలు అందుకుంటున్నాయి. ఇంతకీ బ్యాంకులకు మనమేమైనా బాకీ ఉన్నామా, లేక మన డబ్బులు దాచుకోమని వెంటపడ్డామా? బ్యాంకింగ్ సిస్టమ్కి బానిసల్ని చేసి ఇప్పుడీ బాధుడేంటి? సామాన్యుడితో బ్యాంకుల ఆటలేంటి? ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. వేసినా తీసినా 4 లావాదేవీలు మించితే అదనపు బాధుడు. ఏటీఎంలలో 5 ట్రాన్సాక్షన్స్ మించితే ఛార్జ్. స్టేట్మెంట్ చూసుకుంటారో డబ్బులే తీసుకుంటారో మీ ఇష్టం. ఏటీఎంలలో డబ్బులున్నాయా లేదా అన్నది మీకు అనవసరం. పెట్టడం పెట్టకపోవటం మా ఇష్టం. కానీ వాటి నిర్వహణ భారం మాత్రం ఖాతాదారుల మీదే వేస్తాం. ఇది లేటెస్ట్ గా బ్యాంకుల వైఖరి. నోట్ల రద్దు తర్వాత గాడిన పడుతున్న బ్యాంకింగ్ సిస్టమ్ కు బ్రేకులేస్తున్నాయి కొన్ని బ్యాంకులు. డిపాజిట్లు, విత్డ్రాయల్స్, మినిమం బ్యాలెన్స్, ఖాతాదారుల తోలు వలిచేందుకు ఎన్నెన్నో కుర్రీలు, మరెన్నో బాదుడు ప్రోగ్రామ్స్. తిరిగిన దిక్కల్లా బాదుడు మొదలు పెట్టేశాయి. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాంకుల తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. HDFC, ICICI, యాక్సిస్ లాంటి ప్రైవేట్ బ్యాంకుల దారిలో ప్రభుత్వ రంగ బ్యాంకు SBI కూడా బాదుడు ప్రోగ్రాం పెట్టింది. దాంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. బ్యాంకుల మీద జోకులు పేలుతున్నాయి. బ్యాంకుల ముందు 2 సార్ల కంటే ఎక్కువగా వెళ్తే 20 రూపాయలు ఛార్జ్. బోర్డు చదివితే 20. బ్యాంకుల ముందు బండి పార్కింగ్ కు 30. బ్యాంకు క్లర్కును 3 ప్రశ్నల కన్నా ఎక్కువగా అడిగితే 30. మేనేజర్ తో మాట్లాడాలంటే డాక్టర్ కి ఇచ్చినట్లుగా అపాయింట్మెంట్ ఫీజుగా 200 కట్టాలి అంటూ ఎవరికి తోచినట్లు వాళ్ళు సెటైర్లేస్తున్నారు. ముందు HDFC, ICICI, యాక్సిస్ బ్యాంకులు బాదుడు ప్రోగ్రాం ని షురూ చేశాయి. వాటితో అడిగేసింది SBI. వేసినా తీసినా ఒక లావాదేవీ కింద లెక్కగడుతున్నాయి అన్ని బ్యాంకులు. నెలకు 4 మాత్రమే ఫ్రీ. తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ ని ఆయా బ్యాంకులను బట్టి, అమౌంట్ ని బట్టి రేటు ఉంటుంది. శాలరీ అకౌంట్లకు మినిమం బ్యాలెన్స్ రూల్ లేకపోవడం ఒక్కటే ఊరట. ఇక థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్ పైన మోత మోగించబోతున్నాయి. ఇక హోమ్ బ్రాంచీలకు వెళ్తే ఛార్జీలు తగ్గుతాయని, వేరే బ్రాంచీల్లో బ్యాంకుల్లో లావాదేవీలు జరిపితే బాదుడు తప్పదని వార్నింగ్ ఇచ్చేశాయి. चार्ज हम लोग इसलिए लगा रहे हैं कि लोग ATM में जाते हैं, कैश निकालते हैं, फिर वही कैश जाके किसी को देते हैं. वो आदमी फिर वो कैश लेके उसको काउंट करता है, हिसाब करता है, फिर जाके बैंक में डिपॉजिट करता है. तो इस तरीके से जो कैश जो है उसमें भी खर्च है. ऐसा नहीं है खर्च नहीं है, आपको नहीं दिखता है क्योंकि उसके लिए हम लोग कोई चार्ज लगा नहीं रहे हैं. लेकिन कैश को छापने में, उसकी हिसाब रखने में, उसको ट्रांसपोर्ट करने में, उसको सिक्योरिटी देने में, उसको काउंट करने में, रिसाइकल करने में, हर कुछ में पैसा लगता है, चार्जेस लगते हैं. वो चार्जेस आम टैक्स पेयर्स भरते हैं. डायरेक्टली नहीं लगता है लेकिन आम टैक्स पेयर्स ही भरते हैं, नहीं तो आएगा कहां से?
బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం ఆన్లైన్ వైపు అడుగులు వేసినా ఇక నుంచి హోమ్ బ్రాంచ్ గడప తొక్కాల్సిన దుస్థితి కస్టమర్లది. ఓవైపు కస్టమర్లకు అత్యున్నత సేవలు అందించేందుకు రోబోలను అడాప్ట్ చేసుకుంటున్నాయి. కానీ కస్టమర్లకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ రివర్స్ బ్యాంకు ముద్ర వేసుకుంది. దాని ఆధ్వర్యంలో ఇప్పుడు బ్యాంకులన్నీ రివర్స్ గేర్లో వెళ్తున్నాయన్నమాట. జన్ధన్ ఖాతాల నిర్వహణ భారమే జనంపై వేస్తున్నాం. బ్యాంకులు పెట్టింది ఫ్రీ సర్వీసెస్ చేసేందుకు కాదు. పెరిగిన ఛార్జీలకు బ్యాంకర్లు చెప్పిన సిల్లీ రీజన్స్ ఇవి. కానీ లోగుట్టు వేరే ఉందంటున్నారు నిపుణులు. 6.5 లక్షల కోట్లకు ఎగనామం పెట్టారు బడాబాబులు. అందులో 1.5 కోట్లు ఇక రావని మాఫీ చేశారు. మిగతా 5 లక్షల కోట్లు భర్తీ చేసుకునేందుకు ఛార్జీల బాదుడు మొదలుపెట్టాయన్నమాట. బ్యాంకర్ల తీరు ఎలా ఉందంటే ఎగ్గొట్టేటోడు పుణ్యాత్ముడు, నిజాయితీగా బ్యాంకుల్ని నమ్మి బతికేటోడు వేస్ట్గాడు, బఫూన్గాడు అన్నట్లు మార్చేశాయి. ఎస్బీఐలో 11 కోట్ల జనధన్ అకౌంట్స్ ఉన్నాయి. వాటి నిర్వహణ ఖర్చుల భారం తగ్గించుకునేందుకు ఇతర ఖాతాల నుంచి ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించినట్లు ఛార్జీల మోతపై స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య. ఓకే, మరి వేల కోట్ల అప్పులు తీసుకున్న వాళ్లు వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్ల అప్పుల్ని మాఫీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న దానిపై మాత్రం సమాధానం లేదు. 11 करोड़ एफआई अकाउंट यानी कि जनधन अकाउंट्स, 11 करोड़ जनधन अकाउंट्स हमारे पास है। तो ये सारे को मैनेज करने के लिए भी कुछ चार्जेस की जरूरत होती है, तो हमको सारा कुछ ख्याल में रख के ही ये करना पड़ रहा है। हम बहुत सारा चीज एनालिसिस करके देखे हैं। ज्यादातर लोग 5,000 से बहुत ज्यादा हमारे पास रखते हैं, तो उनको कोई भी चिंता नहीं है क्योंकि उनको कोई चार्ज नहीं लगी। ఏటా వేలు లక్షల కోట్ల అప్పులు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించాల్సిన పరిస్థితి బ్యాంకులది. అప్పిచ్చినప్పుడు రాచమర్యాదలు చేసే బ్యాంకర్లు వసూళ్లను మాత్రం ఎందుకు పట్టించుకోరు? పైగా ఎగ్గొట్టేటోడికే వంత పాడతారెందుకు? దేశం దాటెళ్లిపోయేదాకా సహకరించి కోర్టుల్లో మొసలి కన్నీళ్లు కారుస్తారెందుకు? అసలు అన్నన్ని వేల కోట్లు ఓ వ్యక్తిని నమ్మి లోన్లిప్పించిన బ్యాంకర్లపై చర్యలు ఎందుకు తీసుకోరు? ఇవన్నీ శేష ప్రశ్నలు, సమాధానాలు తేలని ప్రశ్నలు. మొదట్లో దేశంలో బ్యాంకు ఖాతాలు మధ్యతరగతి సంపన్న వర్గాలకే ఎక్కువ. సామాన్యులు బ్యాంకుల మొహం చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు కాదు. లావాదేవీలన్నీ క్యాష్ రూపంలో నిర్వహించుకునేవాళ్లు. గ్యాస్ సబ్సిడీ, పెన్షన్, రాయితీలు ఇలా అన్నింటికీ నగదునే ప్రిఫర్ చేసేవాళ్లు. సంక్షేమ పథకాలు పక్కదారి పడుతున్నాయని అన్నింటికీ ఆధార్ లింక్ చేస్తూ ఆన్లైన్ బ్యాంకులతో లింక్ చేశారు. దాంతో చాలా వరకు అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది. కానీ సేమ్ టైం బ్యాంకుల మోసాలు, అరాచకాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. దేశంలో ప్రతి కుటుంబానికి ఓ అకౌంట్ ఉండాలని, అన్ని మొబైల్, ఆధార్, బ్యాంక్ ద్వారా జరగాలని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ. దానికోసం ప్రవేశపెట్టినవే జన్ధన్ అకౌంట్స్. సామాన్యుల కోసం తీసిన అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో అన్ని బ్యాంకులు జనధన్ అకౌంట్ల కోసం పోటీ పడ్డాయి. ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ రూల్ ని చాలా వరకు స్కిప్ చేశాయి. దీంతో దేశంలో 50 కోట్ల మందికి పైగా అకౌంట్లు తెరిచారు. అంటే ఒక రకంగా సామాన్యులు కూడా బ్యాంకుల గడప తొక్కారు. నెమ్మదిగా బ్యాంకు సేవలకు అలవాటు పడ్డారన్నమాట. ప్రభుత్వ లెక్కల ప్రకారం జన్ధన్ ఖాతాలు 27 కోట్ల 84 లక్షలు. వీటిలో ప్రభుత్వ రంగ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వాటా 26 కోట్ల 94 లక్షలైతే ప్రైవేటు రంగ బ్యాంకులు ప్రారంభించినవి కేవలం 90 లక్షలు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల జన్ధన్ ఖాతాలు, వాటిల్లోని నగదును పరిశీలిస్తే ఒక్కో ఖాతాలో సగటున 2,253 రూపాయలున్నట్లు బ్యాంకులు అంచనా వేశాయి. 75% పైగా జనధన్ ఖాతాల్లో డబ్బులున్నాయని, కేవలం 24% ఖాతాల్లోనే క్యాష్ లేదని తేల్చారు. ఒక్క జన్ధన్ ఖాతాల్లోనే 50,000 కోట్లకు పైగా డబ్బులున్నాయని ప్రభుత్వానికి బ్యాంకులే లెక్కలు సమర్పించాయి. అంటే వాటిల్లో లావాదేవీలు జరుగుతున్నట్లే కదా. అలాంటప్పుడు జన్ధన్ ఖాతాలు బ్యాంకులకు భారం ఎందుకైనట్లు? అసలు ఎస్బీఐకి జన్ధన్ ఖాతాలే పెద్ద వరంగా మారాయన్న విషయాన్ని ఎందుకు మర్చిపోయారు? బ్యాంకులో ఓ వ్యక్తి అకౌంట్ ఓపెన్ చేయాలంటే యావరేజ్గా 50 నుంచి
₹100 ఖర్చవుతుందని బ్యాంక్ అధికారులే చెప్తున్నారు. నెల నెలా బ్యాంకులు ఏటీఎంల నిర్వహణ భారం సగటున ఒక్కో ఖాతాదారుడిపై ₹30 అవుతుందట. బ్యాంకింగ్ సెక్టార్ నిపుణులు చెప్పిన లెక్కే ఇది. దానికి తగ్గట్లే ఏటీఎం ఛార్జీలు, డిపాజిట్ ఛార్జీలు, SMS ఛార్జీల పేరుతో ఏటా ఎంతో కొంత ప్రతి ఖాతాదారుడి నుంచి వసూలు చేస్తూనే ఉన్నారు. చెక్ బుక్కు, పిన్ నంబర్కు, ఏటీఎం కార్డు కోసం దేనికదే వేర్వేరుగా వసూలు చేస్తున్నాయి బ్యాంకులు. పైగా జన్ధన్ ఖాతాల్లో 50,000 కోట్ల రూపాయల్ని బ్యాంకులు రొటేషన్ చేసుకుంటున్నాయి. ఖాతాదారులకిచ్చే వడ్డీ 4% అయితే హోమ్, పర్సనల్, కార్, స్టడీ లోన్స్ పేరుతో అంతకు రెట్టింపే వడ్డీగా వసూలు చేస్తున్నాయి. మరి అలాంటప్పుడు బ్యాంకులపై భారం ఎందుకు పడుతున్నట్లు? సామాన్యుడు ఏదైనా లోన్ కోసం బ్యాంకుకెళితే 1,25,00,000 రూల్స్ పెడతారు. ఇచ్చే లోన్కు 4 రెట్ల విలువైన ఆస్తిని తనఖా పెట్టుకుని అప్పిస్తారు. ఈఎంఐల చెల్లింపులో 2-3 నెలలు లోటైతే జప్తు చేసేందుకు వెనకాడరు. థర్డ్ డిగ్రీ ప్రయోగించైనా సరే వసూలు చేసుకునేదాకా వదిలిపెట్టరు. సామాన్యుల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉండే బ్యాంకులు బడాబాబులకు గులాం సేవలు చేస్తాయెందుకో. విజయ్ మాల్యా లాంటి బడాబాబులు వేలు, లక్షల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెడుతున్నారు. ఏటేటా నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. ఆ విషయం బ్యాంకులకు తెలియంది కాదు. 11 ఏళ్లలో రద్దు చేసిన రుణాలు 2.51 లక్షల కోట్లు. గత సెప్టెంబర్ ఆఖరుకు దేశంలోని 49 ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులిచ్చిన రుణాల్లో స్థూల నిరర్ధకాస్తులుగా మారినవి 6,30,000 కోట్లు. అందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి 1,000 కోట్ల రూపాయలు రుణంగా పొంది నిరర్ధకాస్తిగా మారిన 20 ఖాతాల్లోని మొత్తమే 1,54,000 కోట్లు. 2013 ఏప్రిల్ నుంచి 2016 జూన్ వరకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు రద్దు చేసిన రుణాలు 1,54,000 కోట్లు. ఈ మొత్తానికి బ్యాంకులు కేటాయింపులు జరుపుతూనే ఉంటాయి. ఈ సొమ్మంతా సకాలంలో వసూలు కాక ఆ భారాన్ని జనంపై ఛార్జీల రూపంలో ముక్కుపిండి వసూలు చేయబోతున్నాయన్నమాట. ఈ సీక్రెట్ ని మాత్రం బ్యాంకులు బయటికి చెప్పవు. అందుకే ఎగ్గొట్టేటోడు పుణ్యాత్ముడు, నిజాయితీగా ఉన్నోడు బేకార్గాడన్నట్టు. లిమిట్ దాటి లావాదేవీలు జరిపితే ఫైన్లు, ఛార్జీలు, బ్యాంకులు, ఏటీఎంల నిర్వహణ కోసం సపరేట్ ఛార్జీలు. ఖాతాదారుల డబ్బును జలగల్లా పీల్చేస్తున్న బ్యాంకులు అదే స్థాయిలో సేవలందిస్తున్నాయా అంటే నో అనేదే సమాధానం. దేశవ్యాప్తంగా 80% ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. బ్యాంకులకెళ్తే అడిగినంత కాదు కదా, వాళ్ళిచ్చినంత తీసుకోవాల్సిన పరిస్థితి. మరి బ్యాంకులు రిజెక్ట్ చేసే సేవలకు ఖాతాదారులకు కలిగే అసౌకర్యానికి ఎంత ఛార్జ్ చేయాలి? బ్యాంకుల తీరుపై ఖాతాదారులు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లోనే విందాం. సిటీలో మళ్ళీ నోట్ల కష్టాలు మొదలయ్యాయి. ఏ ఏటీఎం సెంటర్కు వెళ్ళినా నో క్యాష్ బోర్డులు, నో సర్వీస్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. 10 ఏటీఎంలు తిరిగితే కేవలం ఒక ఏటీఎం దగ్గరే అమౌంట్ ఉంటుంది. అది కూడా క్యాష్ పెట్టిన గంటలోపే క్యాష్ క్లియర్ అయిపోతుంది. దీంతో బ్యాంకుల వైపు పరుగులు తీస్తున్నారు జనం. అసలు సమస్య తీరిపోయింది అనుకుంటున్న టైంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నిజంగా క్యాష్ ప్రాబ్లమా, లేదంటే క్యాష్లెస్ వైపు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ని మరలించే ప్రయత్నం చేస్తుందా? ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నాము. మరి ఈ శ్రీనగర్ కాలనీలో ఈ ఏరియాను ఏటీఎం సెంటర్ అంటారు. మరి ఇక్కడ కొంతమంది పబ్లిక్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, అసలు ఏటీఎంస్లో డబ్బులు ఉంటున్నాయి? లేదండి, నేను లాస్ట్ సండే ఏటీఎం సెంటర్కి వచ్చానండి మనీ కోసము. ఒక్క ఏటీఎంలో కూడా మనీ లేదు. సో నిన్న వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఒక SBI మిషన్ వర్క్ చేస్తుంది, అది కూడా చాలా ఫుల్ రష్గా ఉంది. మళ్ళీ వాళ్ళు వస్తే సేమ్ అన్ని ఏటీఎం క్లోజ్ అని ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా ఏటీఎం చూసినా ఒక శ్రీనగర్ కాలనీ అనే కాదు, కృష్ణానగర్, మాదాపూర్లో కూడా ప్రతి ఒక్క ఏటీఎంలో కూడా నో క్యాష్. ఏటీఎం కోసం చుట్టూ మొత్తం తిరుగుతున్నా ఒక ఏటీఎంలో క్యాష్ లేదండి. చాలా ఇబ్బంది ఉంది, చాలామంది తిరుగుతున్నారు. ఎన్ని రోజుల నుంచి మీరు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు? 3-4 డేస్ నుంచి ఇట్లానే జరుగుతుంది. ఎక్కడ పోతే క్యాష్ లేదండి చెప్తున్నారు. క్యాష్ విషయంలో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారా? క్యాష్ విషయంలో అయితే చాలా ప్రాబ్లం అవుతుందండి. ఎక్కడంటే ఇప్పుడు ఈవెన్ మెయిన్ బ్రాంచ్ పక్కన ఏదైతే ఏటీఎం సెంటర్ ఉంటుందో దాంట్లో కూడా వాళ్ళు డిపాజిట్ చేస్తానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది ఈరోజు. ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, నాకు 4 అకౌంట్లు ఉన్నాయి. 4 బ్యాంకులు, ఏ బ్యాంకులో కూడా ఈ డిపాజిట్ ఎక్కడ లేవు. బ్యాంకులో పోతే అక్కడ చెక్ చేస్తే అర్ధ గంట సేపు, హాఫ్ అన్ అవర్, 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి. ప్రాబ్లం ఎలా ఉందంటే డిమానిటైజేషన్ పరిస్థితి ఎలా ఉందో ఈ రోజు కూడా అదే పరిస్థితి కంటిన్యూ అవుతుందండి. ఏదో మధ్యాహ్నం ఒక 1 month 15 days రిలాక్సేషన్ దొరికింది తప్ప
అన్ని బంద్, ఈవెన్ జూబ్లీ సార్ రోడ్లో బంద్, పంజగుట్టలో బంద్, సోమాజగూడ బంద్. ఇక మీరు ఎక్కడికి పోవాలో మాకేం అర్థం కావట్లేదు. ప్రస్తుతం మనం యూసుఫ్గూడలో ఉన్నాం. మరి యూసుఫ్గూడలో ఏటీఎం దగ్గర ఉన్నాం. ఎస్బీఐ ఏటీఎం, ఆ పక్కనే బ్యాంక్ కూడా ఉంది. మరి ఏటీఎం ఒకసారి మనం చూసుకోవచ్చు. సారీ నో క్యాష్ నో మనీ అనేసి బోర్డు పెట్టిండ్రు. ఇక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. తమ్ముడు నువ్వు చెప్పు, ఈ వారం రోజుల్లో నీకు ఎక్కడైనా అమౌంట్ విషయంలో ప్రాబ్లం అయింది? ఏటీఎం దగ్గర లైన్స్ నుంచి అంటే ఏటీఎం డబ్బులు రావట్లేదు, వేయంగానే అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఒక 7 ఏటీఎం జరిగితే ఒక దాంట్లో దొరికింది 6,000, ఓన్లీ 2,000. 3 డేస్ తిరిగిన ఏటీఎంలో ఎక్కడ పైసలు దొరకలేదు. 3 డేస్ తర్వాత మొన్న వెళ్ళి చెక్ చేసామన్నమాట, ఉందేమో. ఆ రోజు దొరికింది. 3 డేస్ అసలు మనీ ఎక్కడ దొరకలేదు, చాలా ఇబ్బంది పడ్డాడు. నిన్న 2-3 అవర్స్కి అయిపోతుంది అన్నమాట. మార్నింగ్ 7-8 గంటలు పెట్టినా 9-10కి అయిపోతుంది. మళ్ళీ వెనక్కి వచ్చేసాం, పోవడం వెనక్కి రావడం అలా ఉంది పరిస్థితి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అమౌంట్ సరిగ్గా పెట్టట్లేదు. అంటే జనాలకు అవసరం ఉంది, 10 రూపాయలు పోయినా సరే డబ్బులు కావాలని అనుకుంటారు, కానీ అక్కడ అమౌంట్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు కదా. సో ప్రాబ్లమ్ ఈజ్ ద బ్యాంక్ వాళ్ళది, గవర్నమెంట్దే ఫాల్ట్. మ్యాక్సిమం ఏటీఎమ్స్ అనేది నో క్యాష్ ఉన్నాయి. ఉన్న ఏటీఎమ్స్లలో తీసుకుందామంటే మినిమం ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి. దీనివల్ల పబ్లిక్ అనేది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడున్న కాలంలో మాత్రం మినిమం ట్రాన్సాక్షన్స్ పెట్టడం అనేది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఇది గవర్నమెంట్ ఏదో ఒకటి తీసుకోవాలి సొల్యూషన్. లిమిట్ విషయంలో 5 సార్లు 3 సార్లు అని పెట్టారు. హోమ్ బ్రాంచ్ అయితే 3, అదర్ బ్యాంక్స్ అయితే 2. దానికంటే ఎక్కువ తీస్తే పెనాల్టీ ఖచ్చితంగా పడుతుంది అన్నారు. ఆ విషయం మీకు తెలుసా? నిజంగా పెనాల్టీ పడడం కరెక్ట్ అంటారా ఏంటి? పెనాల్టీ అనేది అస్సలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు మినిమం మనకి పెనాల్టీ పడ్డప్పుడు బ్యాంక్లో కూడా పెనాల్టీ వేయాలి. ఎందుకంటే క్యాష్ అనేది ఏటీఎంలో పెట్టట్లేదు, వాళ్ళకు కూడా పెనాల్టీ వేయాలి క్యాష్ పెట్టినప్పుడు. ఇప్పుడు మీరు ఎన్ని ఏటీఎంస్ తిరిగారండి? నేనైతే 8-9 ఏటీఎంస్ తిరిగాను. నో క్యాష్ అని ఉన్నాయి. వారంలో ఎన్నిసార్లు ఎన్ని ఏటీఎంస్ దగ్గర తిరిగినా? నేనైతే ఇక్కడనే కాదు మేడం, మాది పులివెందులు. ఎగ్జాక్ట్లీ పులివెందులో కూడా 12 ఉన్నాయి ఏటీఎమ్స్. ఒక్క దాంట్లో అమౌంట్ ఉన్నది ఎప్పుడే కానీ. అంటే 2-3 నెలల నుంచి? అంతే మేడం, 2-3 నెలల నుంచి అంతే. అంతే మేడం, నోట్ల రద్దు నుంచి అమౌంట్ ఎక్కడ లేదు ఏటీఎంలలో. అన్న నువ్వు చెప్పు, ఎన్ని ఏటీఎంలు తిరిగినావు, ఎన్ని ఏటీఎంల దగ్గర అమౌంట్ వచ్చిందా, ఇప్పటివరకు ఎన్ని డ్రా చేసుకున్నావు? ఈ మొన్న ఫస్ట్ నుంచి చూసుకుంటే ఈ రోజుకి ఒక 9 రోజులు. మరి ఈ రోజుకి నువ్వు ఎన్ని డబ్బులు డ్రా చేసావు? ఇప్పటికి 4 డేస్ అవుతుంది. మేము దగ్గర కృష్ణానగర్లో కానీ, యూసఫ్గూడలో కానీ, నెక్స్ట్ జూబ్లీహిల్స్లో కానీ, అమీర్పేటలో కానీ గల్లీ వెతికలాడినా కూడా ఏటీఎంలలో నో క్యాష్ అని బయట పెట్టేస్తున్నారు మేడం. మాకు చాలా ప్రాబ్లమేటిక్ ఏర్పడుతుంది మేడం. ఎక్కడైనా ఏదైనా హోటల్స్లో భోజనం చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఎక్కువ అమౌంట్ పే చేసుకున్నా కూడా తీసుకున్నా కూడా ఏదైనా ఫ్రాడ్ అయిపోతున్నాం మేడం. 1-2 ఏటీఎంల దగ్గర కాదు, సిటీలో ఏ ఏటీఎం దగ్గర తిరిగినా కూడా నో క్యాష్ బోర్డులు, నో సర్వీస్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఒకవేళ ఎక్కడైనా ఏటీఎంలో అమౌంట్ దొరికినా కూడా గంటల్లో అయిపోయిన సిచ్యువేషన్ సిటీలో ఏర్పడింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల అరాచకాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. అదేమంటే మన దేశంలోనే బాధుడు తక్కువ అన్న రొటీన్ డైలాగ్ ఒకటి. ఓవైపు ప్రభుత్వమేమో బ్యాంకులపై, నిరర్ధక ఆస్తులపై ఇకపై చర్యలు తప్పవని పొడిపొడి మాటలు చెప్తోంది. అసలు బ్యాంకుల చేతిలో రిజర్వ్ బ్యాంక్ పప్పెట్లా మారిందా, లేక ప్రభుత్వమే కావాలని బ్యాంకింగ్ సిస్టమ్ని నిర్వీర్యం చేస్తోందా? అసలేం జరుగుతుందో తెలియక తికమక పడుతున్నాడు సామాన్యుడు. ఇంతకీ సామాన్యుడికి దిక్కెవరు? ఇది V6 స్పాట్లైట్.